వెల్లనెస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 10 కుటుంబాలకు సాయం. మండలంలోని విటిమరాజుపల్లి సమీపంలో గల శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజ్యశ్రీ హిమాలయ గురూజీ సమక్షంలో సాయి బృందావనంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా ఘనంగా నిర్వహించారు. తొలి ఏకాదశి నాడు కొండపై తృతీయ అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం విజయోత్సవ సభను ఏర్పాటు చేసి కార్యక్రమానికి సహకరించిన భక్తులని అభినందిస్తూ గురూజీ వివరాలను వెల్లడించారు. ఈ పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా విచ్చేసి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురూజీ సేవలను ఎనలేనివని, నియోజకవర్గ అభివృద్ధిలో అనుకున్నవన్నీ స్వామి ఆశీస్సులతో దిగ్విజయంగా అవుతాయని భావిస్తున్నామని, ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. యోగిరెడ్డి బ్రహ్మం రెడ్డి శ్రీను స్వామి ఎల్ఐసి వాసు నరేష్ అంజీ వాసురెడ్డి వెంకట్రావు గడ్డం అంజీ టీవీ 9 మాతాజీ సేవకులు వీళ్ళందరూ కూడా అమ్మతో పాటు సేవ చేసిన వాళ్ళు. కానీ ఆ తర్వాత వీళ్ళందరూ గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్కరిని చేసినందుకు కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన మంగళ దర్శనాలు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాం. ఆ తర్వాత కాలనీశ్వరు ఈసారి అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఒక కింద ఫుడ్కి 30,000 రూపాయలు చొప్పున కొంతమంది ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయనకి తెలియజేస్తూ ఉంటాం. రమేష్ గారు అఖండ జ్యోతి కార్యక్రమానికి వచ్చి జీవితాంతం కూడా వారు ఇస్తారని చెప్పారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. భగవంతుడు ఎప్పుడు ఆశీస్సులు ఉండాలని వారికి ప్రత్యేకమైన కోరుకుంటున్నాం. ఆ విధంగానే ఆ తర్వాత చాలా మంది మనకి అన్ని కూడా సేవలు, మాట సహాయం అన్ని రకాలు కూడా చేసినందుకు వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గంగినే నాగవ్ గారు ఎంతో ఆత్మీయత మా దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క డైరెక్టర్స్ అందరినీ పిలిపించి గురువు గారికి మనం సేవ చేయాలి అని ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి ఆ గురువు గారికి సేవ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వారు వచ్చి అందరినీ పిలిపించి పరిచయం చేసి అన్ని కూడా 20 క్వింటాల బియ్యం ఆయన వసూలు చేసి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, ప్రత్యేకమైన మంగళ చేసినాలు వారికి తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత ఆ కార్యక్రమం నాగవారి కార్యక్రమంలో కోట్ల రాధాకృష్ణమూర్తి గారు లగడపాటి శ్రీనివాసరావు గారు వారు కూడా ఈ కార్యక్రమంలో కూడా వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేసి బియ్యాన్ని కూడా ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ఆ ప్రత్యేకమైన మంగళ అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనకి ఈ పూజలో పార్టిసిపేట్ చేసిన బసయ్య అనే బృందం, సునీల్ అనే బృందం వీళ్ళందరూ కూడా మన ఆశ్రమానికి మెయిన్ పూజారులు. వాళ్ళందరూ కూడా పూజా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నాం. ఆ తర్వాత లైటింగ్ ఇవన్నీ కూడా కాదర్ గారు చేశారు. ఆ కాదర్ గారు కూడా మనకి ఐటీ ప్రోగ్రాంలు కూడా మంచిగా చేస్తారు. వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మన మైక్ సెట్ రామకృష్ణ గారు కూడా ఈ మైక్ సెట్ కానీ ఇవన్నీ అరేంజ్మెంట్స్ కూడా చెప్పడానికి అన్ని చేసి బాగా చేస్తారు. వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ లో మనకి జీవి రమణ గారు, ప్రశాంత్, గోవిందరాజులు, సమన్వయ కర్తలందరినీ పిలిచి ప్రతి గ్రామానికి కూడా మన ద్వారా అన్ని కార్డులు అన్ని పంపించడం జరిగింది. వారు కూడా రమణయ్య గారు వీళ్ళంతా కూడా మన ఆశ్రమానికి అన్ని రకాలుగా వాళ్ళ సపోర్టు వెన్నుంటూ వాళ్ళు చేసిన ఈ సేవకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ఆ విధంగానే ఈ కార్యక్రమంలో వేల్పూరి వీరాస్వామి, బాలరెడ్డి వీళ్ళందరూ కూడా వెంకటరామరెడ్డి, కోటరామరెడ్డి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా ఆర్థిక సేవ అందించినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సందర్భంగా వచ్చినటువంటి మరి సోదరి మండలికి, సోదరులకి, భక్తులందరికీ, హిమాలయ గురూజీ గారి భక్తులకి, అదేవిధంగా మరి సాయిబాబా భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జీవి మాధవరావు ఆధ్వర్యంలో వారి కార్యాలయం నందు 10 నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం, నూతన వస్త్రములు బహుకరణ జరిగింది. ఈ నెలలో దాతలు చింతల చెరువు రాఘవేంద్రరావు
పుట్టంరాజు, నారాయణరావు, శ్రీనివాసుని శ్రవణ్ కుమార్, దేవులపల్లి విశ్వనాథ శాస్త్రి, అనఘు, గోపాలకృష్ణమూర్తి, అప్పరాజు రామకృష్ణ, అక్కిరాజు, శశికళ, 2 కుటుంబములకు చింతలపూడి భద్రయ్య, మతుకుమల్లి మురళీధర్, అనఘా సుబ్బారావు, చింతలపూడి హరినాథ్ బాబు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వ్యవస్థాపక అధ్యక్షులు జీవి మాధవరావు తెలియజేశారు. అనంతరం వినుకొండ 5వ వార్డు కౌన్సిలర్ పోలూరి అంజలీదేవి సుబ్బారావుకు శాల్వా మెమోంటో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. శావలపురం మండలంలోని కారుమంచి గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని గ్రామంలోని భక్తులందరూ తెల్లవారుజాము నుండే ఆలయంకి చేరుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వచ్చిన భక్తులకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గురు పౌర్ణమి సందర్భంగా మన కారుమంచి గ్రామం పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పల్నాడు జిల్లా ఈ యొక్క గ్రామంలో వేంచేసి అభయ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా విశిష్ట పూజలు అభిషేకాలు కార్యక్రమాలు జరిగినాయి. అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా పాదుకా పూజ కార్యక్రమం విశేషంగా భక్తులని ఆకర్షించింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతున్నది. సాయంత్రం మామూలుగా పల్లకీ సేవ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎన్నో వార్షికోత్సవం? 16వ సంవత్సరం అడిగి వచ్చాను సుబ్బారావు. పట్నంలోని ఎన్ఎస్పి కాలనీలో ఉన్న సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి బాబాకి పూర్వక మహన్య, పూర్వక ఏకాదశ రుద్రం, పంచామృత స్నానం, అభిషేకం, సుప్రభాత సేవ తదితరుల ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు గురు బ్రహ్మేంద్ర శర్మ తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలకు నియోజకవర్గ భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని పూజల్లో పాల్గొన్నారని, ఏర్పాటు చేసిన స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు బ్యాంకు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి ఏటా గురు పౌర్ణమి పురస్కరించుకొని ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమం ఈసారి వర్షం ప్రభావంతో వాయిదా వేశామని, రోజుల వ్యవధిలోనే ఏర్పాటు చేసే అన్నదానం తేదీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ సేవకులు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావును సాదరంగా ఆహ్వానించి దుశాల్వాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పట్నం బోసుబొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా దేవస్థానంలో గురు పౌర్ణమి పూజల వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస శాస్త్రితో పాటు ఆలయ కమిటీ అధ్యక్షులు దోగిపత్తి వెంకట ప్రసాదరావు, సెక్రటరీ కొల్లిపర బాలసుబ్రహ్మణ్యం, ట్రెజరర్ సన్నిశెట్టి గురవయ్య తెలిపారు. తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు ఆలయంలో అభిషేకాలు, సాయిబాబా వ్రతం నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని గత 22 రోజుల నుంచి ఆలయంలో బాబా వారికి 11 రోజుల పాటు సాయి చాలీసా పారాయణంతో పాటు మిగిలిన 11 రోజులు సహస్రనామ పారాయణం భక్తులచే చదివించినట్లు వెల్లడించారు. లోక కళ్యాణార్థం అనేక సేవా కార్యక్రమాలు ఆలయం నుంచి చేస్తున్నామని, అందులో భాగంగానే ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.